తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంత చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని చెప్పారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ ఉందని చెప్పారు. శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూలైన్లను పరిశీలించారు అదనపు ఈవో. ఇక భక్తులకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు పాలన చూశారు. భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు అదనపు ఈవో. అయితే నిన్న ఓ భక్తుడు క్యూలైన్ లో అన్నప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు అదనపు ఈవో. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేశామన్నారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఇక ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని చెప్పారు. వీకెండ్ లో ఈ సంఖ్య 1,20,000 వరకు ఉంటుందని తెలిపారు. వీఐపీ బ్రేక్, శ్రీవారి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. సాధారణ రోజుల కంటే 10,000 మందికి భక్తులకు అదనంగా దర్శనమయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని వివరించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకులతో నిరంతరం అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇక ఆరోగ్య విభాగంతో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన క్యూలైన్లో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు తీస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వెంకయ్య చౌదరి. ఇక భారీ రద్దీ ఉండటంతో భక్తులు టీటీడీ సౌకర్యాలను వినియోగించుకొని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు అదనపు ఈవో. షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఎవరికి ఎప్పుడు దర్శనం చేయించాలి అని. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 hours మనం అడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తున్నాం. దాదాపు 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికే కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళకి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు సిస్టమ్ చూస్తున్నారు, మీ అందరూ కూడా ఇక్కడ సిస్టమ్ తెలుసు, ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నామో కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా లాస్ట్ 1 weekలో మనం అనుకున్న టార్గెట్ కంటే ప్రతిరోజు 10,000 మందిని అడిషనల్గా దర్శనం చేపిస్తాం. 10,000 మంది అడిషనల్గా దర్శనం చేయించమంటే దాని వెనక చాలామంది కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఎవరైనా చెప్పారని ఫాల్స్ న్యూస్ వెంటనే రాయొద్దండి, అది వెరిఫై చేయండి. అందరూ అవైలబిలిటీలో ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఇక్కడ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ. వాడిని ఇలా అన్నారు నిజమా? ఫుడ్ తిని చేయగడుకొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా, మరి మీరు ఎలా రాస్తారు? మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి.